ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన అక్కడున్న పరిసయ్యులు సద్దుకయ్యులు అందరితో చెప్పిన మాట ఏంటో తెలుసా? మీలో ఎవరైనా నాలో పాపం ఉందని నిరూపించగలరా? అక్కడ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేల మందిగా ఉన్న సమూహం వైపు చూసి, కొన్ని వేల మంది గ్యాదర్ అయిన ప్లేస్లో అందరి ముందు నిలబడి ప్రభు చెప్తున్న మాట, మీలో ఎవరైనా నాలో పాపం ఉందని నిరూపించగలరా? నిరూపించలేరు, ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. అంతెందుకు, ఆయనను అప్పగించిన శాస్త్రులు పరిసయ్యులు కూడా చివరికి యేసు ప్రభులో ఏ తప్పు కనుగొనలేకపోయారు. సిలువ వేయడానికి తీసుకెళ్లి యేసును నిందితుడిగా అప్పగించినప్పుడు పిలాతు, న్యాయాధిపతిగా ఉన్న పిలాతు, ఒక జడ్జిగా ఉన్న పిలాతు, ఒక సూపర్ పవర్లో ఉన్న పిలాతు, ఒక టాప్ కమాండింగ్ పొజిషన్లో ఉన్న పిలాతు యేసు ప్రభును చూసి, ఈయనలో నాకు ఎలాంటి పాపము కనిపించట్లేదని చెప్పాడు. ఆయనను శిక్షించడానికి ఆయనలో ఎలాంటి తప్పిదం ఆయనలో కనిపించట్లేదని చెప్పి పిలాతు చెప్పాడు. ఒకసారి కాదు, 3 సార్లు చెప్పాడు. యేసుప్రభును వదిలేయడానికి, యేసుప్రభు మీద శిక్ష రాకుండా చూడడానికి పిలాతు 3 సార్లు ఆయనలో నాకు ఎలాంటి తప్పిదం కనిపించలేదని చెప్పాడు. ఆ రాత్రి పిలాతు భార్య కూడా కలలో యేసుప్రభు గురించి దర్శనం పొందింది. ఆయన పరిశుద్ధుడు అని దేవదూతుల ద్వారా చెప్పబడినదై పిలాతు వద్దకు చెప్తుంది, ఆయన పరిశుద్ధుడు, ఆయన జోలికి పోకు అని తన భార్య పిలాతుతో చెప్తుంది. ఆయన పరిశుద్ధుడు అని పిలాతు భార్య ఒప్పుకుంటుంది. హేరోదు కూడా యేసు ప్రభులో ఎలాంటి తప్పుదాన్ని కనుగొనలేకపోయాడు, ఆయనలో ఎలాంటి పాపాన్ని కనుగొనలేకపోయాడు. ఎందుకంటే యేసు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. అంతెందుకు, సిలువైబడిన దొంగల్లో ఒక దొంగ, మేము చేసిన తప్పుకి శిక్ష పడుతున్నామే, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు కానీ శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని ఒక దొంగ యేసులో తప్పు లేదని చూస్తున్నాడు. అంతెందుకు, యేసును ఎంతో శ్రమల పాలు చేసి ఇబ్బంది పెట్టి బాధ పెట్టిన సైనికుల శతాధిపతి కూడా యేసు ప్రభు బిగ్గరగా కేకవేసి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నప్పుడు మధ్యాహ్నం నుంచి దాదాపు 3 గంటల పాటు ఆ దేశమంతా చీకటైపోయిన సందర్భాన్ని చూసి, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయనలో ఎలాంటి పాపం లేదు అని ఒప్పుకున్నాడు. ఎస్, నేను కూడా దృఢంగా చెప్పగలుగుతాను, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ తప్పిదము లేదు. యేసు నీతిమంతుడు, యేసు పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడైన ప్రభుని ఆరాధించడానికి, అటువంటి పరిశుద్ధుడైన యేసును స్తుతించడానికి ఆయన నన్ను ఎన్నుకున్నందుకు నేను ఎంతో ధన్యుడని సంతోషిస్తూ, అట్టి ధన్యత మనందరికి ఇచ్చిన యేసయ్యను మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. దేవుడు మనకు తోడేండును గాక. ఆమేన్.